నీటి ఎద్దడితో వనపర్తి జిల్లాలోని వీపనగండ్లలో భారీగా చేపలు చనిపోయాయి. దాదాపు 40 టన్నుల చేపలు చనిపోవడంతో మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేప పిల్లల పంపిణీలో భాగంగా ప్రభుత్వం పంపిణీ చేసిన చేపల్ని ఎంతో జాగ్రత్తగా పెంచుకున్నామంటున్న మత్స్యకారులు 30 లక్షల నష్టం కలిగిందంటున్నారు. రైతులు పంట పొలాలకు నీటిని వాడుకోవడంతో ఎండ తాకిడికి చేపలు చనిపోయాయంటున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. పెట్టిన పథకంలో భాగంగా గత 6 నెలల కిందట 1,50,000 చేప పిల్లలు వదలడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ ఎస్ వెంకటయ్య అనే మత్స్య కార్మికుడు దానికి దానా ఇలా బయట నుంచి కొనుక్కొచ్చి దానికి దానా వేసి ఈ చేపలను పెంచడం జరిగింది. ఈ రైతులు ఒక 3 డేస్ 4 డేస్ కిందట వాటర్ మొత్తం తీయడం వల్ల ఆ చేపలు ఎండ వేడిమికి తట్టుకోలేక చనిపోవడం జరిగింది. ఈ ఎస్ వెంకటయ్య అనే మత్స్య కార్మికుని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. 6 నెలలు అయింది. 6 నెలల లోపటనే నేను చేతి పెట్టుబడి పెట్టి చేప పిల్లలను సాకడం అయింది. అంత లోపటనే రైతులు దౌర్జన్యంగా చేసి ఉన్న వాటర్ని ఎలగొట్టుకొని బావులు నింపుకొని ఈ చెరువును ఎండగొట్టడం అయింది. తెలంగాణ ప్రభుత్వం ఎంతో సహాయపడుతుంది అనే టైంలో ఈ రైతులు చేసిన దగాకు మేము మత్స్యకారులం లాస్ అయినాం. ప్రభుత్వం ఆదుకోవాలని